అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా అన్ని జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారన్న పీవీఎస్ మాధవ్తో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. మాజీ ప్రధాని బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వాజ్పేయి శత జయంతోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దిగ్విజయంగా జరిగింది. 25 జిల్లాల్లో ఈ యాత్ర పూర్తి చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు. సార్, ఎలా జరిగింది యాత్ర? ఈ ప్రారంభించిన సందర్భంలో ప్రతి జిల్లాలో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి. అలాగే అటల్జీ యొక్క స్మృతి ప్రజల్లో మరొకసారి ప్రేరణగా నిలవడానికి మేము ఒక సభలు పెట్టడం జరిగింది. అన్ని చోట్ల కూడా అటల్జీ యొక్క జీవిత చిత్రమాలిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజల్లో అయితే నిగూఢంగా కానీ బహిరంగంగా కానీ ఒక గొప్ప నేత విగ్రహాన్ని చాలా సంవత్సరాల తర్వాత ఆవిష్కరిస్తున్నారు. ఇతని శభాష్, ఇటువంటి నేత ఉండాలి అని చెప్పి ప్రజలు చెప్తున్న తీరు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ విధంగా చాలా సహృద్భావ వాతావరణంలో దాన్ని ఆహ్వానించడం, అన్ని పక్షాలు ప్రతిపక్షాలతో సహా అందరూ కూడా ఏ చిన్న వివాదం వచ్చినా కాదు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనకి మంచి సంబంధం ఉంది, దాని గురించి ఎక్కడ అభ్యంతరం చెప్పకూడదు అని చెప్పిన తీరు కూడా నాకు చాలా చోట్ల ఆశ్చర్యం కలిగింది. సామాన్య ప్రజలు కూడా అటల్జీని చూసి ఆ విధంగా స్ఫూర్తి పొందే ఒక మహాన్ నేత. ఆయన అన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పార్లమెంట్లో సుమారు 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండటం, 70 సంవత్సరాల పైగా సామాజిక జీవితంలో ఉండటం, అంటే ఆర్ఎస్ఎస్ ప్రచారకగా జీవితాన్ని ప్రారంభించడం, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగానే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి పైన ఎటువంటి అవినీతి మచ్చ లేకపోవటం, ఎవరూ శత్రువు లేకపోవటం, చాలా అరుదుగా ఉండే ఒక వ్యక్తిత్వం. కనుక ఆ వ్యక్తిత్వానికి సంబంధించిన ఏదైతే పరిమళం ఉందో దాని కారణంగానే ఈ యొక్క యాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కూటమికి సంబంధించిన నేతలతో పాటు సామాన్య ప్రజలు, మేధావులు కూడా పాల్గొనడం జరిగింది. 1999లో ప్రారంభమైన ఒక శకం టీడీపీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే వాజ్పేయి గారు అనేక రకాల ఆవిష్కరణలు చేయటం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర బిందువుగా మారింది. ఆ రోజు ఎన్డీఏకి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండటం కూడా మరొక అవకాశం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఒక ఐటీ విప్లవం గురించి మాట్లాడతాం. నిజంగానే ఐటీ సంబంధించి అనేక రకాల పరిశ్రమలు రావడానికి, ఏదైతే మనం టవర్ గురించి మాట్లాడుతున్నామో ఆ యొక్క ఐటీ టవర్ ఏదైతే ఉందో ఆ రవర్ హైటెక్ సిటీ రావటం, దాన్ని ప్రారంభోత్సవానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు రావటం, అలాగే మనందరం గమనిస్తే బిల్ క్లింటన్ గారు కూడా భారతదేశం ఎప్పుడు వచ్చారంటే అటల్జీ ఈ యొక్క పోఖ్రాన్ అణువిస్ఫోటనం తర్వాత, ఆ యొక్క శాంక్షన్స్ని తొలగించిన తర్వాత భారతదేశంతో స్నేహస్తం అందించాలని చెప్పి రావటం జరిగింది. ఆయన ఢిల్లీ వచ్చి తర్వాత వచ్చిన డెస్టినేషన్ హైదరాబాద్, అంటే ఒక అమెరికా అధినేత ఒక రాష్ట్రానికి రావటం కూడా అది మొదటిసారి దేశ చరిత్రలో. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనేక రకాల ఆలోచనలకి ఆకర్షితులై రావటం జరిగింది. అలాగే ప్రధానమంత్రి వాజ్పేయి గారు అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. డైరెక్ట్గా ముఖ్యమంత్రులు వెళ్ళి పెద్ద పెద్ద పరిశ్రమలు, విదేశాల్లో ఉండి అనేక పరిశ్రమలతో మాట్లాడే అవకాశం ఇవ్వటం, అలాగే అంబాసిడర్స్తో కాన్ఫరెన్స్ పెట్టే విధంగా అవకాశాలు ఇవ్వటం, అలాగే ఎస్సీ జెట్స్ చాలా చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం కోసం కూడా అటల్జీ అవకాశం ఇవ్వటం, దాని కారణంగానే అనేక రకాల పరిశ్రమలు మన ప్రాంతానికి రావటం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.